కాళేశ్వర ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ప్రకారం 3 బ్యారేజీల రక్షణకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే మరమ్మతు పనులు కూడా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ఆయా పనులకు ఏఎన్సీ అనిల్ కుమార్, నాగేంద్రరావు ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించనున్నారు. ఉదయం 11:40 సుందిళ్లకు చేరుకొని బ్యారేజీ మరమ్మతులు, పునరుద్ధరణ పనులను పరిశీలించనున్నారు. నిర్మాణ సంస్థ నవయుగతో పనులపై చర్చించనున్నారు. అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించి మేడిగడ్డకు వెళ్లి మరమ్మతులపై నిర్మాణ సంస్థతో చర్చిస్తారు. మేడిగడ్డలో ప్రస్తుతం గ్రౌటింగ్ పడ్తో పాటు గేట్లను ఎత్తే ప్రక్రియ చేపడతారు. మేడిగడ్డ 16, 17వ నెంబర్ గేట్లను అధికారులు నిన్న విజయవంతంగా 100.50 మీటర్ల ఎత్తుకు లేపారు. మరో 5 గేట్లను ఎత్తే ప్రక్రియ ఇవాల్టి నుంచే ప్రారంభం కానుంది. ఏడవ బ్లాక్లో చేపట్టిన భూ భౌతిక, మృత్తిక, భూ సాంకేతిక పరీక్షలు కొనసాగుతున్నాయి. సుందిళ్ల బ్యారేజీ మరమ్మతు పనులు వారం రోజులుగా వేగంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు బ్యారేజీ ఎగువ దిగువన సీసీ బ్లాక్ల మరమ్మతులను నవయుగ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 2022లో వరదల వల్ల బ్యారేజీ ఎగువ ప్రాంతంలో కట్టకుపడిన గండిని పూర్తిస్థాయిలో పూడ్చివేస్తున్నారు. మరోవైపు కాళేశ్వర ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నిన్న హైదరాబాద్కు చేరుకున్నారు. ఇవాళ అన్నారం, రేపు సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి మరమ్మతుల పనులను పరిశీలించనున్నారు. తర్వాత హైదరాబాద్ చేరుకొని సోమవారం నుంచి శనివారం వరకు విచారణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు.